నమస్కారం జే న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణిలో ప్రజల వద్ద నుండి స్వీకరించిన వినతులను తక్షణమే పరిష్కరించాలంటున్న సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్ జరిపిన లండన్ టీఆర్ఎస్ కార్యకర్తలు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్. వైట్ కాలర్ నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదంటున్న ఎస్పీ పరిమళ. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటున్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ప్రజా దర్బారులో వచ్చిన విజ్ఞాపనలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమయపాలన పాటించాలని, దరఖాస్తుల పరిశీలనలో అశ్రద్ధ వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, స్వీకరించిన దరఖాస్తుల స్వభావం గురించి ఫిర్యాదుదారులకు తెలియపరచాలని సూచించారు. వినతి పత్రాలను తిరస్కరించినట్లయితే వాటికి తప్పనిసరిగా రిమార్కులు రాయాలని చెప్పారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ గోపాలరావు, డిఎంహెచ్ఓ మురళీమోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికి ఆదర్శమని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు అనిల్ కుర్మాచలం అన్నారు. లండన్లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తలపెట్టిన దీక్ష తెలంగాణ ఏర్పాటుకు కీలక ఘట్టంగా భావించి ఆ రోజును దీక్షా దివస్గా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా లండన్లో భారత్ హై కమిషన్ దగ్గర ఉన్న నెహ్రూ విగ్రహం దగ్గర నుండి శాంతి యాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీకి లండన్లో నలుమూలల నుండి తెలంగాణ వాదులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి శాంతియుత పోరాటంలో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమన్నారు. నాడు భారత్ స్వతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్ధతిని కేసీఆర్ పాటించి తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా శాంతియుతంగా పోరాటం చేసి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఉద్యమ నాయకుడే నేడు సేవకుడుగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం అదృష్టమని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రతిపక్షాలు చేతనైతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్రెడ్డి, సభ్యులు రత్నాకర్, శ్రీధర్ రావు, సృజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి మహాత్మా బిరుదాంకితులు జ్యోతిరావు పూలే 126వ వర్ధంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడి తన చివరి రక్త బొట్టు వరకు పోరాడిన గొప్ప నాయకుడు పూలే అన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యంలో స్త్రీలు చదువుకునే పరిస్థితులు లేని సమయంలో తన సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి స్త్రీలకు విద్యనందించారని అన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లమల్ల నరసింహ, వివిధ పార్టీల నాయకులు గండూరి ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్, తండు శ్రీనివాస్ యాదవ్, వసంత సత్యనారాయణ పిల్లె, రుక్మారావు, అయోధ్య, శశిధర్, కౌన్సిలర్లు బాణాల విజయ్ కుమార్, గండూరి పావని, గోగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభకు విచ్చేసిన అందరికీ, బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. బీసీలు సంఘటితం కాకుండా ఉన్నత వర్గాలు చేస్తున్నటువంటి కుట్రలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఈ కుట్రలకు బీసీలు బలైతేనే ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినారు, బీసీలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉండకుండా చేసే కుట్రల ప్రయత్నాలకు బలైతా ఉన్నారు.
బీసీలు అంటే నెగ్లెక్టెడ్ సెక్షన్, వీళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్న వారు. ఆ నిర్లక్ష్యానికి గురవుతున్న వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఉన్నప్పుడే హక్కులు సాధించబడతాయని, ఆ హక్కులు సాధించబడటంలో ఈ బీసీ సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఒక పోరాటం చేసినాయి. ఆ తెలంగాణ పోరాటంలో బీసీ కులాలన్నీ కూడా ఏకమై పోరాటం చేసిన క్రమంలో తెలంగాణ వచ్చిందని చెప్పినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన విధానాన్ని మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. బీసీలుగా మన హక్కులను కాలు రాస్తున్న వ్యక్తుల మీద పోరాటం చేయాలంటే మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి. మనం సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం ఇవాళ స్థానిక సంస్థల్లో మనకు ఎట్లయితే రిజర్వేషన్లు ఇచ్చారో, రేపు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కోసం ఇక్కడున్న మనం అందరం కూడా ప్రతిన పూనాలి. ఆ ప్రతిన పూనినప్పుడే మనం చట్టసభలకు పోతాం, చట్టసభల్లో మన వాణ్ణి వినిపిస్తాం, మన శ్రేణులు కాపాడుకుంటాం తెలియజేస్తూ, తొలి మహాత్మా బిరుదాంకితులు మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి స్వాతంత్రం రాకముందే మరి బహుజనుల గురించి, అదేవిధంగా దళితుల గురించి, మరి వెనుకబడిన వర్గాల గురించి హక్కుల కోసం పోరాడిన మహా గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే 126వ వర్ధంతి ఈరోజు సూర్యాపేట పట్టణంలోని మరి ఎంజీ రోడ్లో ఉన్న విగ్రహం వద్ద మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఫులే గారు మరి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరము మరి చివరి క్షణం వరకు కూడా ప్రాణం వదిలేంత వరకు కూడా నిరంతరం ప్రజాసేవ, నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన స్ఫూర్తి మరి ఈ భావి తరాలకు ఉండాలంటే మరి చరిత్రలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర పాఠ్యాంశంలో పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన త్యాగాలు మరవలేనివి. ఆయన చేసిన త్యాగము మరి భావితరాలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు వెనుకబడిన వర్గాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి ఒక మహోన్నత వ్యక్తిగా ఈరోజు భారతదేశం అంతా గర్వించదగిన విధంగా బీసీ సంఘాన్ని, వెనుకబడిన వారిని, అట్టడుగు వారిని ఈరోజు ఒక సమాజంలో తలెత్తుకునే విధంగా చేసినటువంటి మహోన్నత వ్యక్తిలో ఒకరిగా ఈరోజు జ్యోతిరావు ఫూలే గారు ఉన్నారు. మహిళలు నిజంగా కూడా ముందుకు రావడం అనేది అన్ని రంగాల్లో కూడా ఉపాధి చేసుకుంటూ తలెత్తుకుని జీవిస్తున్నారు అంటే దానికి స్ఫూర్తి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలేని ఉపాధ్యాయునిగా మొట్టమొదటిగా భారతదేశంలోనే మహిళలకి పాఠశాలను ఏర్పాటు చేసి బాలికలకి స్కూల్ని మరి చదువు విద్య ఉంటేనే దేశంలో ముందుకు వెళ్ళగలం అనే ఒక ఆలోచనతో ఈరోజు చదువులో ముందున్నటువంటి మహోన్నత వ్యక్తుల్లో సావిత్రిబాయి ఫూలే తనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావడం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మహిళలకి ఎక్కువ సంక్షేమ పథకాలు కేటాయిస్తూ మహిళల కోసం ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, మరి ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మహిళలకే కేటాయించాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఇలాంటి వారు ఇంకా స్ఫూర్తిగా జ్యోతిరావు ఫూలే గారికి స్ఫూర్తితో ఇంకా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ, అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ ఇంకా కొంత మనోధైర్యం రాలేకపోవడం, మరి మనోధైర్యంతో, నమ్మకంతో ఇంకా మహిళలు ముందుండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడ చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిషన్ల కోసం పాత నోట్లు మార్పిడి చేస్తున్న 12 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4,02,000 రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పరిమళ తెలిపారు. ఈరోజు స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నోట్ల రద్దు అయిన తర్వాత పెన్పహాడ్, గరిడేపల్లి, గడ్డిపల్లి గ్రామాలకు చెందిన వీరు వివిధ బ్యాంకుల ద్వారా డబ్బులు డ్రా చేసి ఆ డబ్బును కమిషన్ కుదుర్చుకొని పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇచ్చేవారు అన్నారు. ఇలా ప్రతిరోజు బ్యాంకులో వరుసన నిల్చొని డబ్బులు డ్రా చేసేవారన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా బ్యాంకుల్లో తనిఖీలు చేయగా అనుమానంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో గడగాని శ్రీను, కేసరి రంగారెడ్డి, రామయ్య, వెంకటరమణ, వీరభద్రయ్య, కేసరి శోభ, సతీష్, బాణోత్ శ్రీను, సుందరి నాగేశ్వరరావు, ఆరేపురి నారాయణ, నాగరాజు, నీలకంఠ రాంబాబు ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో హుజూర్నగర్ సిఐ నరసింహారెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఎస్పీహెచ్ గడ్డిపల్లి దాంట్లో నుంచి కొంతమంది న్యూ కరెన్సీ తీసుకొని ఓల్డ్ కరెన్సీ బ్యాండ్ డిమానిటైజ్డ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో 1,000 and 500 రూపీ నోట్స్ అయితే వాటిని ఎక్స్చేంజ్ చేయడానికి ఒక పర్సంటేజ్ పెట్టుకొని లైక్ 10%, 20% అట్లా పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆ ఇన్ఫర్మేషన్ మీద
ఒక జాయింట్ ఆపరేషన్ విత్ గడ్డేపల్లి పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు 12 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి చీట్ చేయడము, అంటే ఆ డిమానిటైజ్ నోట్స్ని పెద్ద మొత్తంలో తీసుకొని రావడము, తర్వాత న్యూ నోట్స్ డిఫరెంట్ అకౌంట్స్లో వేయడం కానీ, లేకపోతే డిఫరెంట్ పాస్బుక్స్ ఒకరి దగ్గర పెట్టుకొని వాళ్ళు దాన్ని విత్డ్రా చేసి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగా ఇనిషియల్గా ఒక A1 to వచ్చి గడగాని శ్రీను, తర్వాత రంగారెడ్డి అండ్ శానం రామయ్య అనేవాళ్ళు, ఈ ముగ్గురు కూడా కలిసి దీనికన్నా ముందు ఒక 4 lakhs అమౌంట్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. 4 lakhsలో వాళ్ళు 10% తీసుకొని ఇంకొక వ్యక్తికి 3,60,000 ఇవ్వడం జరిగింది. సో ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండింది రిలయబుల్ సోర్సెస్ ద్వారా. సో దాని మీద గడ్డేపల్లి ఎస్ఐ గారు, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ హెడ్ క్వార్టర్ టీం కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు వీళ్ళని కస్టడీలోకి తీసుకొని రేడ్ చేసినప్పుడు ఈ కిరాణా షాప్ ఏదైతే ఉందో దాంట్లో ఈ స్వైపింగ్ మెషిన్, తర్వాత విత్డ్రావల్ ఫార్మ్స్, పాస్బుక్స్ అవన్నీ కూడా దొరకడం జరిగింది. టోటల్గా 2,000 రూపీ నోట్స్, న్యూ నోట్స్ వచ్చి 3,10,000 ఉంది. ఓల్డ్ కరెన్సీ, డిమానిటైజ్ కరెన్సీ ఆఫ్ 500s and 1000s వచ్చి 86,740 ఉంది. ఇవి తర్వాత ఈ పాస్బుక్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళతో ఈ 12 మందితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు అన్నది ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ వాళ్ళని కూడా మేము కేసులో చూపించడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని త్వరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళు బేసిక్గా చేస్తున్నది చీటింగ్ అండ్ వైలేషన్ ఆఫ్ ది RBI రూల్స్. గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని కూడా వీళ్ళు వైలేట్ చేస్తున్నారు. వీళ్ళపైన సెక్షన్ 406, 409, తర్వాత 420 IPC, సెక్షన్ 188 రెడ్ విత్ 109 IPC అండ్ 511 IPCలో కేసు గడ్డేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సూర్యాపేట పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి భారీ బైక్ ర్యాలీతో పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలోని నల్లధనాన్ని వెలికితీసి పేద ప్రజలకు పంచుతామని ప్రజల్ని మోసం చేశారన్నారు. ఈ రద్దు నేపథ్యంలో కనీస చర్యలు చేపట్టకుండా బ్యాంకుల్లో డబ్బులు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సమాలోచన చేసి పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, నాయకులు కొప్పుల వేనారెడ్డి, పోతు భాస్కర్, చెకిలం రాజేశ్వరరావు, గునగంటి రాములు, సయ్యద్ సలీం, బైరు వెంకన్న గౌడ్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు నల్లధనాన్ని బైక్ తీసుకొస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు. విదేశాల్లో ఉండబడిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంట్లో కూడా 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తున్న సంగతి ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు బ్లాక్ మనీని ఏదైతే ఆపుదలకు చేస్తానని చెప్పి 500 నోట్లను, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు బాధపడుతున్నారు. సామాన్య ప్రజలంటే కూలీ నాలి చేసుకునేవారు, చిల్లర వ్యాపారం చేసుకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు, నిత్యావసర వస్తువులు కొనేవారు కూడా ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. అందు గురించే ఏదైతే పూలే గారు ఆశయాలు ఉన్నాయో అవన్నీ మీరు తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. సూర్యాపేట జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా కుంట్ల ధర్మార్జున్ రెడ్డి నియామకమయ్యారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన జేఏసీ సమావేశంలో వివిధ జేఏసీల నాయకులు ప్రజా సంఘాల వారు పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా జేఏసీ కన్వీనర్గా ధర్మార్జున్ని నియమించారు. ఈ సందర్భంగా జే న్యూస్తో ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని, 2004 నుండి తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్గా, 2009 నుండి రాజకీయ జేఏసీ కన్వీనర్గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ సాధనలో తన వంతు పాత్ర పోషించానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పునర్నిర్మాణంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు. సూర్యాపేట జిల్లా జేఏసీ కన్వీనర్గా తనను నియమించిన ఆచార్య కోదండరాంకు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణిలో ప్రజల వద్ద నుండి స్వీకరించిన వినతులను తక్షణమే పరిష్కరించాలంటున్న సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్ జరిపిన లండన్ టీఆర్ఎస్ కార్యకర్తలు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్. వైట్ కాలర్ నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదంటున్న ఎస్పీ పరిమళ. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటున్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.